మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ వేణుగోపాల్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, విశేషంగా మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. మరి ద్వాదశ రాశిలో చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? ధనుసు రాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చమ్మా ఈ సంవత్సరం. మీరు అన్నట్టుగా ఈ పరాభవనామ సంవత్సరం తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ధనుసు రాశి వారికి మనం ధనుసు రాశి గురించి మాట్లాడేటప్పుడు వారి నక్షత్రాలు ఏంటి నేను ఒకసారి మనం మననం చేసుకుంటే, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పదం, ఈ 9 నక్షత్ర పదాలు ధనుసు రాశికి సంబంధించింది. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6గా చెప్పడం. అంటే ఒక విధంగా ఈ ఫలితాలు అయితే చాలా బాగున్నాయి. అలాగే ధనుసు రాశి వారికి సప్తమములో గురువు సంచరిస్తున్నాడు. ఈయన జన్మరాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి. ఈ గురువు సప్తమ భావంలో సంచరించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. మీరు మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో ఏర్పడతాయి. కుటుంబంలో కొన్ని సంతోషకర వాతావరణం జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే కుటుంబంలో చేయాలనుకున్న శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నూతన గృహ నిర్మాణం కానీ, గృహప్రవేశాది కార్యక్రమాలు కానీ, లేక మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ వారసులకి వివాహాది కార్యక్రమాలు చేయడానికి బాగుంటుంది. పిల్లల్ని చదువుల రీత్యా ఉన్నత చదువులు చదివించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని వీరు పొందగలుగుతారు. ఈ రకమైనటువంటి సంతృప్తి ఈ సంవత్సరం జూన్ 2 వరకు ఉంది. ఎందుకంటే ఈయన వీరి జన్మరాశికి అధిపతి కదా. ధనుస్సు రాశికి అధిపతి గురువే, అలాగే మీనరాశికి అధిపతి గురువే కదా. అందువల్ల వీరికి మంచి ఫలితాలు రావడానికి గురువు జూన్ 2 వరకు అవకాశం ఉంది. జూన్ 2 తర్వాత ఆయన ఉచ్చస్థానానికి వెళ్తున్నాడు గురువు, కానీ అష్టమ భావం. అష్టమ భావంలో అన్ని గ్రహాలు మనకు అనుకూలించవు, 1-2 గ్రహాలు తప్పితే. ఉదాహరణకు బుధుడు, శుక్రుడు వీరు అష్టమ భావంలో ఉన్న మనకు మంచి ఫలితాలు ఇస్తారు. బట్ గురువు అష్టమ భావంలో ఉంటే మంచి ఫలితాలను ఇవ్వడం. ఈ సహజంగా ఆయన ఇచ్చేటువంటి అనారోగ్యం అంటే 2 పాపం. గురువు పెద్ద రోగాలు ఇవ్వడు. ఒకటి ఏంటంటే స్థూలకాయం, వాళ్ళు వెంటనే లావ్ అయిపోతుంటారు, బాగా స్థూలంగా దిట్టంగా ఉంటారు. కుర్చీలో కూర్చుంటే ఇప్పుడు నాలాగా బాగా చక్కగా ఉంటారు అనమాట. అంటే బాగా భారీగా ఉండడం. అలాగే అలాగే కొంతమందికి డయాబెటిక్ రోగం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చిన్న చిన్న అవి ఎక్కువగా ఆహారం వల్ల సహజంగా వచ్చేది అదే. ఒకప్పుడైతే మీరు బాగా తింటారు కాబట్టి తీపి పదార్థాలు, అన్నం లాంటి తింటారు, అందువల్ల షుగర్ వస్తున్న వల్ల కాదు. ఇప్పుడు విపరీతమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఎత్తబడేటువంటి టెన్షన్ వల్ల వాళ్ళకి అలాంటి సమస్యలు వస్తున్నాయి. సో వీరికి ఎవరైనా డయాబెటిక్ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కన్నా ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళు ఉంటే వారు జూన్ నెల 2 తర్వాత 1-2 సార్లు ఆ పరీక్షలు చేసుకోవడం మంచిది. ఆ డయాబెటిక్ పరీక్షలు చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. అది కొంచెం అప్ అండ్ డౌన్ అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక వీరికి అర్ధాష్టమ శని దోషం ఉంది. శని భగవానుల్లో మనకు వచ్చేటువంటి దోషాలు ఏంటంటే ఏలినాటి శని దోషం, అష్టమ శని దోషం, తర్వాత చతుర్థ భావం, దాన్నే మనం అర్ధాష్టమం అంటాం. అంటే అష్టమం అంటే 8, అందులో సగాన్ని అర్ధాష్టమం అంటాం. సో అదొక దోషమే. అర్ధాష్టమ శని దోషం ఉండేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ మాటల వల్ల అపార్థాలు జరుగుతాయి, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంటుంది, జన సహకార లోపం ఉండదు, ముఖ్యంగా పనివారి సహకారం ఉండదు. ఈ శని భగవానుడు పనివారిదికి ప్రతీక కదా. అందువల్ల ఈ పని వాళ్ళు మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన సమయానికి రారు, లేకపోతే అనేక సార్లు లీవులు పెట్టడం, ఏదో వాళ్ళ సొంత సమస్యలు చెప్పుకోవడం. ఈ రకంగా మనం ఇంట బయట పనులు చేసుకోవడం, ఇంటిలో అశాంతి, ఉదర సంబంధమైన అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే పొట్టకు సంబంధించి మీరు తిన్నటువంటిది సరిగా అరక్కపోవడం, లేకపోతే దాని తాలూకు ఏమైనా సమస్యలు ఉంటే శని భగవానుడు ఈ విసర్జన అవయవాలకు సంబంధించిన వాడు కూడా కారకుడవుతాడు. ఈ రకంగా అటువంటి సమస్యలు ఏదైనా వారికి రావడానికి ఈ సంవత్సరం కనిపిస్తుంది. అర్ధాష్టమ శని దోషం కనిపిస్తుంది. ఇక రాహు వీరికి 3వ భావంలో ఉన్నాడు. 3వ ఇంట రాహు ఉంటే బాగా సహకరిస్తాడు. జన సహకారం బాగుంటుంది, అధికార సహకారం బాగుంటుంది, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ వాళ్ళు ప్రారంభించుకోవడానికి అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే విదేశాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ చకచక పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. డిసెంబర్ నెల 5 తర్వాత వీరికి రాహువు ద్వితీయంలోకి వస్తాడు. అక్కడ వీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వీరి మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, కుటుంబంలో ఎక్కువగా ఖర్చులు చేసేయడము, లేక విదేశాలకు పోతే ఇబ్బందులు పడడం, ఇటువంటి సమస్యలు కనిపిస్తుంది. ఇక కేతువు పూర్తిగా వారికి వ్యతిరేక ఫలితాలను ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భాగ్యములో ఇప్పుడు కేతు ఉన్నాడు సింహరాశిలో. డిసెంబర్ తర్వాత ఆయన అష్టమానికి వెళ్తాడు.
ఈ భాగ్యంలోనూ అష్టంలోనూ కేతు అంతగా సహకరించడు. ఎక్కడో చోట ఒక చిన్న నిరాశ, అశాంతి, ఒక మంచి పని చేద్దామంటే ఆటంకాలు ఇవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఏమైనా తీర్థయాత్రలు కూడా చేసుకోలేరు, భగవంతుని యొక్క దర్శనాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి, పూజాది కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకోవడానికి ఏవో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇటు కేతువు వీరికి పూర్తిగా సహకరించట్లేదు. ధనుసు రాశి వారికి శని భగవానుడు సహకరించట్లేదు. రాహు బాగున్నాడు, అలాగే గురువు బాగున్నాడు. గురువు జూన్ తర్వాత కొంచెం అష్టమ గురువుగా మారేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి అష్టమ గురువు వచ్చినప్పుడు మీరు ఏదైనా గురు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళండి. అవకాశం లేకపోతే నిరంతరం దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. అలాగే దక్షిణామూర్తికి మీరు ఇంట్లోనే శనగల నైవేద్య సమర్పణ చేయండి. మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఎవరైనా ఉంటే వారిని గుర్తించి వారితో వెళ్ళి కొంచెంసేపు మాట్లాడండి. వాళ్ళ పాదాలకు నమస్కరించి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. వారికి ఏదో పశువర్ణ పండ్లు లాంటివి వెతికి ఇవ్వండి. సహజంగా మనం చేస్తున్నటువంటి పెద్ద పొరపాట్లు ఏంటంటే అమ్మా, గురువులు మనకు చిన్నప్పటి నుంచి విద్యలు నేర్పిన గురువులు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ మనం ఉన్న ప్రాంతాల్లోనే కూడా ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడైనా కనబడుతూ పోతూ ఉంటే కూడా మన పక్కవాడికి చెప్తూ ఉంటాం, ఆయన మాకు పలాని 6th 6వ తరగతిలో నాకు పాఠం చెప్పాడునో, లేకపోతే 10వ తరగతిలో చెప్పాడు, ఇలా చెప్తాం. కానీ ఆయన వీళ్ళు మనం పలకరించాం. మన పక్కన ఉండే వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాం. ఆయన దగ్గర వాళ్ళ పలకరించడానికి ఏదో మనకు తెలియని ఒక నామోషిలాగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ పెద్ద ఆయన అయిపోయాలే, ఆయన ఏదో నడుచుకుంటూ పోతున్నాడు, వాకి ఆయన ఏందులే పలికించేది, ఆయన గురువు అని చెప్పుకుంటున్నావు, ఆయన గురించి మంచిగా చెప్తున్నావు, ఆయన పలికించడానికి నీకు ఎందుకో ఒక చిన్న వేరే ఏమాత్రం మొహమాట పడకుండా చక్కగా వాళ్ళకి వెళ్ళి ముందు వాళ్ళకి నమస్కరించండి. ఎవరినైనా అని ప్రశ్నిస్తారు పాపం. వెంటనే నేను పలానా సంవత్సరం మీ దగ్గర చదువుకున్నానండి, విపరీతంగా ఆనందపడతారు. సంతోషమయ్యా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు వాళ్ళు అడిగి ఏముంటాయి పాపం పెద్దవాళ్ళు, ఏం చదువుకున్నావు, ఏం ఉద్యోగం చేస్తున్నావు, పెళ్ళయిందా, నీకు పిల్లలు ఎంతమంది అంటే ఎంత ఆనందపడతారో తెలియదు. వాళ్ళ సొంత బిడ్డల కంటే ఎక్కువ ఆనందపడతారు. ఈ నిస్వార్థపరులు ఎవరు అంటే గురువులు. వాళ్ళకి ఏం ఉండదు పాపం, వాళ్ళు నా దగ్గర చదువుకున్నాడు గొప్పవాడయ్యాడు అంతే, వట్టగా ఆనందపడు. వాళ్ళ ఆనందపడమే నీ ఆశీస్సులు, అదే నీ గురుబలం. ఆ మాత్రం చిన్న పరిహారం కూడా తెలుసుకోలేని దౌర్భాగ్యంలో మన యువతరం పడిందమ్మా. అటువంటివి ఏదన్నా చేసుకోగలిగితే తప్పనిసరిగా ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరం గురుబలాన్ని తెచ్చుకోగలుగుతారు. ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు. ఇక వారికి అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక శనీశ్వర దర్శనం చేసుకోండి. తమిళనాడులో తిరునల్లారి కన్నా వెళ్ళండి, మందవల్లి కన్నా వెళ్ళండి. అంత దూరం వెళ్ళలేం గురువుగారు అంటే నిరంతరం శివాలయానికి వెళ్ళండి. శనివారం రోజు ప్రతి శనివారము శివుని గుడికి వెళ్ళి పాలాభిషేకం, అంత శక్తి కూడా లేదనుకోండి అర్చన, అది కూడా లేదనుకోండి 3 ప్రదర్శనలు చేసి స్వామివారికి దండం పెట్టుకొని కూర్చోండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఆయన సాక్షాత్ ఆ లింగ స్వరూపాన్ని దర్శించండి. మీ బాధలు ఏమంటే ఆయనతో చెప్పుకోండి. ఆయన ఒక ఫ్రెండ్గా భావించండి, ఒక తండ్రిగా భావించండి. అలా శివాలయంలో కూర్చుండి అలవాటు చేసుకోండి. మీరు ప్రతి శనివారం శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక కేతువు బాలేడు, మీరు ఉన్నటువంటి ఒక చిన్న గదిలో ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే అక్కడ చిన్న గణపతిని పెట్టుకోండి. చక్కగా కూర్చోండి, గణపతి బొమ్మను తెచ్చి మీ శక్తి మేరకు మట్టి బొమ్మ అయినా సరే ఆయన రోజు దండం పెట్టుకోండి. వారానికి ఒక రోజు ఆయన శుభ్రంగా స్నానం చేయించండి, దీపం వెలిగించండి, అగరబత్తి పెట్టండి, ఒక అరటిపండు నైవేద్య సమర్పణ చేయండి. ఇలా నిత్యం గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. 3 పిడికిళ్ళు ఉలవలు తీసుకెళ్ళి ఎక్కడైనా పక్షులు ఉంటే వాటికి వేయండి ఆహారంగా. వారానికి ఒక రోజు వేయండి చాలు. తప్పనిసరిగా కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారు ఈ చెప్పిన పరిహారాలన్నీ నిర్వర్తించుకుంటే ఈ సంవత్సరం మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మొత్తం ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మంచిదమ్మా.